నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుట్టు శిక్షణ నేర్చుకోవడం ద్వారా మహిళలు కుటుంబానికి చేదోడుగా ఉండవచ్చు. శిక్షణా కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు బాపట్లలోనే బీసం పడింది. కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదు. చందోలు గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత. భారతదేశం చాలా ప్రశాంతమైన దేశమని, భిన్నత్వంలో ఏకత్వం లక్షణాలతో బహుళ జాతులు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగినప్పటికీ అంతర్లీనంగా మేమంతా భారతీయులం అనే ఆత్మీయ భావనతో విరాజిల్లుతోన్న దేశమని సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బాపట్ల జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా నాయకులు, ఇతర లౌకిక ప్రజాస్వామ్యవాదులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు. కొంతమంది మత ముసుగులో తమ రాజకీయ అవసరాల కోసం విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్య వైషమ్యాలు రగిలించే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తతో దీని గురించి ఆలోచించి భవిష్యత్ తరాలు నష్టపోకుండా ఉండే విధంగా ఆ మతం ముసుగులో ఉన్న విద్రోహ శక్తులను తరిమి కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ప్రజలు గమనిస్తే ఎన్నికలు లేదా ఇతర ముఖ్యమైన విశేష సందర్భాల్లో మాత్రమే ఇటువంటి విద్రోహాలు జరగడం గమనించాలన్నారు. భారతదేశం శాంతి కాముక దేశం. భారతీయులు శాంతి ప్రియులు. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచానికి భారతదేశం తమ ఔన్నత్యాన్ని తెలియజేస్తూ సంఘ విద్రోహ శక్తులను తరిమికొట్టాలన్నారు. అమెరికా ద్వంద్వ వైఖరితో మరియు పాకిస్తాన్ ప్రభుత్వం తన స్వార్థం కోసం ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలియం బూత్ కళాశాల ప్రిన్సిపల్ దాసరి శ్యామ్, లివింగ్స్టన్, ప్రజాస్వామ్య లౌకికవాదులు ఖలీలుద్దీన్, మేకతోటి శరత్, ఐజాక్, ప్రవీణ్, ఎల్ఐసి ప్రసాదరావు, గొర్ల ఏడుకొండలు, షేక్ ఇలియాస్, బోయిన సూరిబాబు, వడ్లమూడి వెంకట భాస్కర్రావు, ఎర్రాకుల వాసు, దర్శి భాస్కర్రావు, కొమ్మన బోయిన ఫణికుమార్, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నిరసనగా సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా, ఇతర లౌకికవాదులు, పెద్దలు, ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు అందరూ కలిసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రభుత్వం వరకడం జరిగింది. భారతదేశము చాలా ప్రశాంతమైన దేశము, భిన్నత్వంలో ఏకత్వం దేశము. ఈ దేశంలో కొంతమంది మత ముసుగులో అన్యాయంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజలంతా గమనించాలి. భారతదేశము 100 సంవత్సరాలుగా ప్రశాంతమైన దేశము. ఎప్పుడు ఇట్లాంటి విషయాలు జరగలేదు. ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు దయచేసి తమను ఆలోచించి ఎందుకు జరుగుతున్నాయి, ఏ ప్రయోజనాన్ని ఆశించేస్తున్నారు వాటన్నిటి గమనించి ప్రజలు వారిని తిప్పిపెట్టి భారతదేశ లక్ష్యాన్ని, లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి. ఆ విధంగా భారతదేశ ప్రజలు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు బాపట్లలోనే బీజం పడిందని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్లో గోడ ప్రతులను విడుదల చేశారు. విశ్వవిద్యాలయానికి బాపట్ల పట్టణంలోని టౌన్ హాల్లోనే అంకురార్పణ జరిగిందని ఆయన పేర్కొన్నారు. 1913లో ఇక్కడ జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం నాయకులు డిమాండ్ చేశారన్నారు. వారి కోరిక మేరకు 13 సంవత్సరాల తరువాత 1926 ఏప్రిల్ 26న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భవించిందన్నారు. ఈ విధంగా బాపట్ల తెలుగు రాష్ట్రానికి, తెలుగు పద్యానికి, తెలుగు లిపికి, తెలుగు తల్లికి, తెలుగు విశ్వవిద్యాలయానికి పుట్టినిల్లుగా బాసిల్లుతుందన్నారు. ఇది బాపట్ల వాసులందరికీ గర్వకారణమని, ఆంధ్ర విశ్వవిద్యాలయం శనివారంతో 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ అబ్దుల్ కలాం, వసంత, నైమిష, నాగమల్లేశ్వరి, వెంకటలక్ష్మమ్మ, చైతన్య, శ్రీనివాసరావు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ 1926 ఏప్రిల్ 26న ఆవిర్భవించింది విజయవాడ కేంద్రంగా. మరి నేటి నుంచి 100వ సంవత్సరంలోకి అడుగు పెడతాం. 2025 ఏప్రిల్ 26 సెంటినరీ సెలబ్రేషన్, శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు నుంచి 2026 ఏప్రిల్ 26 వరకు. అప్పటికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. 100వ సంవత్సరం ప్రారంభం ఈరోజు. వచ్చే సంవత్సరం 2026 ఏప్రిల్ 26కి 100 సంవత్సరాలు నిండుతాయి. ఈ సంవత్సరం పొడుగున శతాబ్ది ఉత్సవాలు మరి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అంకురార్పణ ఇక్కడ ఈ టౌన్ హాల్లో జరిగింది. 1913
మే 26న జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే కోరికతో పాటు మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఉండాలి అని ఆనాటి పెద్దలు ఆంధ్రోద్యమ నాయకులు డిమాండ్ చేశారు. ఫలితంగానే ఆంధ్ర యూనివర్సిటీ ఆవిర్భావం. 13 సంవత్సరాల తర్వాత 1913లో ఇక్కడ ప్రథమాంధ్ర మహాసభ జరిగితే 1926లో 26 ఏప్రిల్ 26న మరి ఆంధ్ర యూనివర్సిటీ అవతరించింది. ఆంధ్ర యూనివర్సిటీ అంటే మనం ఘన చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైన దేశంలోనే కట్టమంచి రామలింగారెడ్డి గారు, సిఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ అటువంటి మహనీయులు వైస్ ఛాన్సలర్స్గా పనిచేసిన విశ్వవిద్యాలయం అది. మరి ఆ విశ్వవిద్యాలయ ప్రతిష్టను మనం గుర్తుంచుకుంటూ దాని ప్రాభవాన్ని నలుదిశలా చాటుతూ మరి బాపట్ల పాత్ర కూడా యూనివర్సిటీ ఆవిర్భావంలో బాపట్ల పాత్రను కూడా గుర్తు చేసుకోవడానికే మనం కూడా ఇక్కడ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి శ్రీకారం చుడతాం. జిల్లాలో గిరిజనులు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో గిరిజనులు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో గిరిజనులు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతి 4వ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాపట్ల మండలం వెదుళ్లపల్లి, స్టువర్టుపురం ప్రాంతాలలో లో వోల్టేజ్ సమస్యల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోతున్నాయని, సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ విద్యుత్ శాఖ అధికారులకు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. బాపట్ల మండలం అడవి పంచాయతీ యానాది కాలనీలో త్రాగునీటి సమస్య ఉందని ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై పరిష్కరించవలసిందిగా గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ను కలెక్టర్ ఆదేశించారు. చీరాల మండలం బుర్లవారిపాలెం వద్ద సిమెంట్ కల్వర్ట్ నిర్మించవలసిందిగా ప్రజలు కోరారని, ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గిరిజన ప్రజలకు అవసరమైన గృహాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్ దిపోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివలీల, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభం, ప్రధానమంత్రి మోడీ పర్యటన కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతున్నారని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సెఫ్ సీఈఓ వీరపాండ్యన్కు వివరించారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సెఫ్ సీఈఓ వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్షించారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి జిల్లా నుంచి సుమారు 10,000 మంది ప్రజలు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. మే నెల 2వ తేదీన జరిగే కార్యక్రమానికి అమరావతి వెళ్లేందుకు 5 రూట్లు గుర్తించామన్నారు. ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవి నేపథ్యంలో ఎవరికి ఎలాంటి అనారోగ్యం ఏర్పడకుండా ప్రథమ చికిత్స కిట్లతో పాటు ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్తను ఉంచుతామన్నారు. మహిళా పోలీస్ సచివాలయ ఉద్యోగులలో ఒకరు ఆ వాహనంలో ప్రజలతో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్కి 2 బృందాలు, పార్కింగ్ ప్రాంతానికి మరొక 3 బృందాలు సిద్ధం చేసుకున్నామన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ పీడి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొదుపు మహిళల జీవనోపాధుల వృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. పొదుపు మహిళల జీవనోపాధుల వృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే అధికారుల లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 3.39 లక్షల మంది పొదుపు మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారన్నారు. వారి ఆర్థిక స్థితిగతులు మార్చాలన్నారు. ఇందుకోసం 59,812 మంది మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలన్నారు. ఆయా పథకాల ద్వారా రాయితీ రుణాలు పంపిణీ చేయాలన్నారు. వివిధ రంగాలలో జీవనోపాధి కొరకు యూనిట్లను స్థాపించాలన్నారు. ఆర్థికంగా ఎదగాలనే ఆసక్తి ఉన్న మహిళ లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకతతో పక్కాగా జరగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు, ఆశయాలకు తగినట్టుగా అధికారులు పనిచేయాలన్నారు. ఒక్కొక్క మహిళకు కనీసం 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు కల్పించాలన్నారు. 16 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పొదుపు, మహిళల జీవనోపాధి అభివృద్ధి కార్యక్రమం జయప్రదంగా సాగడానికి ఆయా నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలన్నారు. పాడి గేదెలతో మహిళలు అన్నింటిలోనూ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శ్రీనిధి ఉన్నతి పథకాల ద్వారా 12,500 పాడి గేదెల యూనిట్లు పంపిణీ చేయడానికి 125 కోట్లు వెచ్చించాలన్నారు. అదే మాదిరిగా 3,000 యూనిట్లు గొర్రెలు, మేకలు, 2,000 యూనిట్లు బేకరీలు, కోళ్ల ఫారాలు, 287 యూనిట్లు పౌష్టికాహారాల ఉత్పత్తి కొరకు ఉద్యాన పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. పీఎం ఈజీపీ కింద 125 యూనిట్లు, 1,000 యూనిట్లు పీఎం ఎఫ్ఎంఈ యూనిట్లు, 3,250 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు సహకరించాలని కలెక్టర్ చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 25,000 మంది మహిళల గృహాలకు రాయితీపై సౌర విద్యుత్ ఇప్పించాలన్నారు. పశుదాణ ఉత్పత్తి కొరకు 12,500 యూనిట్లు రాయితీపై ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న 1,031 గ్రామ సంఘాల ద్వారా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమం జయప్రదానికి కృషి చేయాలని, అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, కమిటీలోని సభ్యులైన అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం, భవనంవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చోడిపాలెం గ్రామంలో గల శ్రీ కోదండ రామాలయంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ రామనవమి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏడాది ఇదే విధంగా కార్యక్రమం కొనసాగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భాన మాకు మైలు రావడంలో ఆగాము. మైలు అయిపోయింది, శుభ్రంగా చేయాలనుకున్నాం. ఈరోజు చేస్తాం. మరి ఎంతమందికి జరిగింది? మేము 300 వేసాం. ఎస్టిమేషన్ 300 అయ్యారు. తక్కువ అయ్యారో ఎక్కువ అయ్యారో తెలియదు. ఎస్టిమేషన్ వేసాం మేము. ఎక్కువ వచ్చారో తక్కువ వచ్చారో అంతా సమృద్ధిగా ఉంది. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని చందోలు గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత హెచ్చరించారు. చందోలు గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మిస్తోన్న అక్రమ నిర్మాణదారులకు నోటీసులు అందజేశారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు మరియు అక్రమ నిర్మాణాలపై గ్రామ పంచాయతీ తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సమాచారం తెలుసుకుని వారికి రాతపూర్వక నోటీసులను అందజేశారు. తక్షణమే అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ పరిధిలో లేఅవుట్ ఏర్పాటు చేయాలి అంటే తప్పనిసరిగా గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాలని, అదేవిధంగా నిర్మాణాలు చేపట్టాలన్న తప్పనిసరిగా గ్రామ పంచాయతీ అనుమతి పొందాలని సూచించారు. అనుమతి లేని కట్టడాలు చేపట్టడం చట్టరీత్యా నేరమన్నారు. అనుమతి లేకుండా నిర్మిస్తోన్న నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలని హెచ్చరించారు. అనంతరం సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేశారు. పంచాయతీ పరిధిలో మొత్తం 9 లేఅవుట్లు ఉన్నాయండి. 9 లేఅవుట్లు గాను 3 లేఅవుట్లు అప్రూవల్ పొంది ఉన్నాయి. అండ్ గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా వాళ్ళు ఫీజులు అవి చెల్లించడం జరిగింది. కామన్ సైట్ వదిలారు. అలాగే 6 లేఅవుట్లకి అనాథరైజ్డ్ లేఅవుట్లుగా మేము గుర్తించడం జరిగింది. వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కట్టడాలు కూడా ఆపుతామని. కుట్టు శిక్షణ నేర్చుకోవడం ద్వారా మహిళలు కుటుంబానికి చేదోడుగా ఉండవచ్చునని శిక్షణా కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. కర్లపాలెం పీకేఆర్ జూనియర్ కళాశాలలో టైలరింగ్పై శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ బాజీ, బీజేపీ నాయకులు షేక్ కరీముల్లా, వెంకట రామరాజు తదితరులు పాల్గొన్నారు. మహర్షి ఆశ్రమ గోశాలలో శనివారం త్రయోదశి ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని సందర్భంగా శ్రీ సువర్చలాదేవి సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారికి, సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతి స్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమత్ మూలమంత్ర గాయత్రి హోమం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 శ్రీ సువర్చలాదేవి సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు బాబు నాగేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి రాజశేఖర్, శ్రీహరినారాయణ, కావూరు శ్రీనివాసరెడ్డి, మలిశెట్టి బ్రహ్మరాంబ, మామిడి పద్మావతి, శ్యామలాదేవి, శ్రీదేవి, భాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, వెలగా ప్రసన్నదేవి, బ్రహ్మం గారి దీక్షపరులు తదితరులు పాల్గొన్నారు. सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति
अथो वयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते स्वाहा। रामय्य दूतं रामय्य दूतं रामय्य दूतं रामसुत हनुमान की जय, रामचंद्र महाराज की जय, सीता माई के పురాతన కాలంలో 500 సంవత్సరాల కింద కుట్టు శిక్షణ నేర్చుకోవడం ద్వారా మహిళలు కుటుంబానికి చేదోడుగా ఉండవచ్చునని శిక్షణా కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. కర్లపాలెం పీకేఆర్ జూనియర్ కళాశాలలో టైలరింగ్పై శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ బాజీ, బీజేపీ నాయకులు షేక్ కరీముల్లా, వెంకటరామరాజు, స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ వరలక్ష్మి, జయరాం తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా 24-25 ఆర్థిక సంవత్సరానికి బాపట్ల జిల్లాలో 1488 మందికి రుణాలు ఇచ్చాం. మళ్ళీ మహిళలకి ఒక 5000 మందికి జిల్లాలో ఉచిత శిక్షణ కార్యక్రమం చేస్తున్నాం. మన బాపట్ల జిల్లాకు సంబంధించి మొత్తం 6 కాన్స్టిట్యూన్సీలో అద్దంకి, పచ్చూరు, అదేవిధంగా చీరాల, వేమూరు, రేపల్లె, బాపట్ల 6 కాన్స్టిట్యూన్సీ సంబంధించి మొత్తం 5163 మందికి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఉచితంగా మహిళలకి శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కార్డ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో 144 మందికి ఉదయం 72, మధ్యాహ్నం 72 ఇట్లా శిక్షణా కార్యక్రమం ఇస్తున్నాం. ఆల్రెడీ మన 22 సెంటర్స్ బాపట్ల జిల్లాలో ఇప్పుడు ఓపెన్ అయినాయి. ఇంకొక 7 సెంటర్స్ ఓపెన్ కావాలి, త్వరలోనే ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు రేపల్లో కూడా సెంటర్ ఆల్రెడీ జరుగుతుంది, అక్కడ విజిట్ చేస్తాం. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కాపురంలో ఓపెన్ చేశారు. అక్కడే ప్రోగ్రామ్ నేనే చేశాను. ఆ ప్రోగ్రామ్ని అక్కడ సార్ ఒకటే చెప్పారు, మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి, మహిళలు మీ కాళ్ళపై మీరు నిలబడటానికి మీరందరూ గ్రూప్లోనే ఉంటారు. ఎస్హెచ్జీలో అందరు కూడా గ్రూప్ సభ్యులుగాను, లీడర్లుగాను, యానిమేటర్స్గాను, రకరకాల విఓఏగాను ఉంటారు. మీ మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల్లో భాగంగా ఈ యొక్క ఉచితంగా మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉచిత కుట్టు శిక్షణ మిషన్ కూడా ఇస్తారు. మీ అందరికి కూడా ఈ పథకంలో మొత్తము ఇన్స్ట్రక్టర్స్కి అన్నీ కూడా 6192 రూపాయల మిషను, 3 నెలల పాటు 90 రోజుల శిక్షణ ఉంటుంది. దాంట్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక బ్యాచ్, 2 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు ఒక బ్యాచ్, అంటే రోజుకు 4 గంటలు. ఆ విధంగా మీకు 90 రోజుల్లో కనీసం 70 రోజులు అంటే 75% హాజరు ఉండాలి. 70 రోజులు మీరు ఇక్కడికి రావాలి, ఈ సెంటర్కి వచ్చి నేర్చుకోవాలి. ఇన్స్ట్రక్టర్స్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, మీ యొక్క ఫేస్ మన సెల్ ఫోన్లో యాప్ తీసుకున్నారు అందరికీ. అదేంటి మీరు హాజరైనట్టు లెక్క. మీరు దానికి ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా దొంగ హాజరేయటం కానీ, రాణాలను వచ్చినట్టు చూపించడం కానీ లేదు. తప్పనిసరిగా రావాలి. తర్వాత అయిపోయిన తర్వాత మీకు పరీక్ష పెడతారని చెప్పారు ఎంపీడీ గారు. పరీక్ష పెడతారు, 10 ప్రశ్నలు ఉంటాయి. టైలింగ్ మిషన్ మీద కుట్టు ఎలా చేస్తున్నారో ఆ శిక్షణ ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుట్టు శిక్షణ నేర్చుకోవడం ద్వారా మహిళలు కుటుంబానికి చేదోడుగా ఉండవచ్చు. శిక్షణా కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు బాపట్లలోనే బీసం పడింది. కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదు. చందోలు గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.